తెలుగు అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి 2 భారతదేశ సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్ బొమ్మ. ఈ విషయం కొందరికి గర్వనీయంగా కనిపిస్తే మరికొందరికి కుళ్ళు తెప్పిస్తోంది. ఇది మన భారతీయ సినిమా అనుకునే వాళ్ళు సంతోషం వ్యక్తపరిస్తే, ఒక తెలుగు సినిమా ఏంటి, బాలీవుడ్లో సంచలనాలు సృష్టించడం ఏంటని కుళ్ళుకునే వాళ్ళు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లాంటి టాప్ హీరో బాహుబలి 2 తనకి నిద్ర లేకుండా చేసిందని పబ్లిక్ గానే చెప్పేశాడు. కానీ ఇతర ఖాన్లు కనీసం నోరు కూడా మెదపలేదు. ఇదిలా ఉంటే గదార్ ఏక్ ప్రేమ్ కథ అనే ప్రేమ కావ్యాన్ని తీసిన డైరెక్టర్ అనిల్ శర్మ బాహుబలి 2 వసూళ్లు తనకు విస్మయానికి గురి చేయలేదని, గదార్ అప్పట్లోనే 265 కోట్లు కలెక్ట్ చేసిందని, ఇప్పటి టికెట్ రేట్లతో లెక్కేస్తే అది 5,000 కోట్ల రూపాయలని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. గదార్ ఖచ్చితంగా గొప్ప చిత్రమే, కానీ అనిల్ శర్మ లాంటి దర్శకుడు బాహుబలి 2ని తక్కువ చేయటం అతని కుళ్ళు స్వభావాన్ని తెలియచేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినా గదార్ తప్ప ఇంకో హిట్ కొట్టలేని దర్శకుడు, పరాభవం ఎరగని రాజమౌళి సినిమా గురించి మాట్లాడటానికి ఏం మాత్రం అర్హుడు కాదు. మీరేమంటారు?